గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ కసరత్తులు. నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ చర్యలపై కేంద్ర మంత్రి మండిపాటు. సీఎం కేసీఆర్ నగరాన్ని ఏం అభివృద్ధి చేశారన్న కిషన్ రెడ్డి. ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ కమిటీలు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 6 కమిటీల నియామకం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన మంత్రి. పనుల పురోగతిపై అధికారులతో చర్చ. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కుమార్. 2021 ఖరీఫ్ నాటికి పోలవరం నీళ్లు అందిస్తామని స్పష్టం. డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అమలు చేయాల్సిన కార్యాచరణపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. షెడ్యూల్ విడుదల కావటం, నోటిఫికేషన్ జారీతో పాటు నామినేషన్ల దాఖలు ప్రక్రియలు మొదలు కానుండటంతో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తుకు పార్టీ అధినాయకత్వం పూనుకుంది. కీలక నేతలతో సన్నాహక సమావేశం ద్వారా ప్రచార రంగంలోకి దిగబోతోంది. దీనిపై చర్చించేందుకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శాసనసభాపక్ష సంయుక్త భేటీని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి తక్కువ అని, ఆర్భాటం మాత్రం ఎక్కువ అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాటల గారడితో పరిపాలన, కేంద్ర సాయంపై అబద్ధపు ప్రచారాలు ఇంకెన్నాళ్లు అని నిలదీశారు. ఇటీవల వరదలకు హైదరాబాద్ లో 5 లక్షల ఇళ్లలో బాధితులు సర్వస్వం కోల్పోయారని, ఇది విశ్వనగరమా, విషాద నగరమా అని ప్రశ్నించారు. 5 ఏళ్లుగా ఏం చేశారో సీఎం కేసీఆర్ చెప్పాలని, దీనిపైనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాలని, ఈ 5 ఏళ్ల పాలనపై తీర్పు ఇవ్వాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక్కో డివిజన్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని సీఎం కూడా ప్రకటించారని, ఒక్కనాడైనా ఆయా డివిజన్ ముఖం చూశారా, అభివృద్ధిపై సమీక్ష చేశారా అని నిలదీశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ గత 6.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో, గత 5 సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏమి చేశామన్న దాని మీదనే ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేశాము, హైదరాబాద్కు ప్రత్యేకంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము అనేటువంటి అంశం మీద ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రజలు ఈ 5 సంవత్సరాల పనితీరు పైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఆ రకమైనటువంటి తీర్పు కోరాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీరు గ్రేటర్ హైదరాబాద్లో ఏమి సాధించారు? గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నడూ లేని విధంగా అనేక హామీలు ఇచ్చి హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందారు. హైదరాబాద్ నగరాన్ని 400 విభాగాలుగా విభజించి మరి ప్రతి డివిజన్లో ఒక ముఖ్యమైనటువంటి మంత్రులు, అధికారులను పెట్టి హైదరాబాద్ను చాలా ముందుకు తీసుకెళ్తాము, దత్తత తీసుకుంటున్నాం ఒక్కొక్క డివిజన్ అని చెప్పి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక డివిజన్ తీసుకున్నారు. ఆ డివిజన్లో స్వచ్ఛ భారత్తో
అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నామని చెప్పి ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేశారు. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మళ్ళీ ఎప్పుడైనా ఆ డివిజన్ ముఖం చూశారా ముఖ్యమంత్రి గారు? ఆ డివిజన్లో ఎప్పుడైనా అభివృద్ధి పైన సమీక్ష చేశారా? సికింద్రాబాద్ అసెంబ్లీలో నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, దత్తత తీసుకుంటున్నానని చెప్పినటువంటి మంత్రులు, అధికారులు ఈరోజు హైదరాబాద్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది? 2014లో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభలో హైదరాబాద్ గురించి చర్చ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఇదేం హైదరాబాదు, అసెంబ్లీ ముందు నీళ్ళు అవుతాయి, గవర్నర్ నివాసం ఉండేటువంటి రాజభవన్ ముందు నీళ్ళు అవుతాయి, ముఖ్యమంత్రి నివాసం ఉండేటువంటి బేగంపేట రోడ్లో నీళ్లుంటాయి, ఇది ఒక హైదరాబాదేనా? ట్యాంక్ బండ్ ఎట్లుండాలా, మూసి ఎట్లా ఉండాలి? హైదరాబాద్ అంటే నేను చూపిస్తాను, రోడ్ల మీద అద్దంలా మెరుస్తుంది, జేబులో నుంచి దువ్వెన తీసుకొని అద్దంలో ముఖం పెట్టి రోడ్ల మీద దూకోవచ్చు అని చెప్పాడు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో నీళ్లు తాగొచ్చు అని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కోసం పలు కమిటీలు ప్రకటించింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 6 కమిటీలను నియమించింది. అందులో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సికింద్రాబాద్కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, చేవెళ్లకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్కు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్ నియమించారు. 19వ తేదీన అభ్యర్థులకు బీఫారాలను అందజేయనున్నట్లు తెలిపారు. 21న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. మరో 2-3 నెలల్లో హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిని మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 19 అంతస్తుల్లో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి పోలీస్ విభాగం అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. సుమారు 600 కోట్లతో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో కలిసి స్పిల్వే పనులను పరిశీలించారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున వచ్చిన విమర్శల నేపథ్యంలో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దీనికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని ఆరోపణలు చేస్తున్నారని, అది అవాస్తవమని మంత్రి అనిల్ అన్నారు. 2021 ఖరీఫ్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు ఇస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ చెల్లించింది. అక్టోబర్లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీని సీఎం జగన్ విడుదల చేశారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామన్న ఆయన, ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. ఈ పథకానికి శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ప్రారంభించారు. జగన్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం మీద ఒక క్రెడిట్ 4 ఏళ్ళు ఇస్తామన్న చెప్పింది 5 ఏళ్లకు వర్తింపజేస్తా ఉన్నాం. వరుసగా 2వ ఏడాది కూడా రైతు భరోసా సొమ్మును నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయగలిగే కాలంలో ఎలాగో దాకా లెక్కేసి చెల్లించాల్సి ఉన్న 1180 కోట్ల రూపాయలు వదిలేసి వెళ్ళిపోతే ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అని చెప్తే ఆ 1700 కోట్లు ₹1 మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు సుమారు 10,68,00,000 జమ అయింది. 76,106 మంది రైతులకి ఈ అమౌంట్ పెద్ద మొత్తం జమ అయింది. మరి రాబోయే నెలలో కూడా ఇంచుమించుగా అక్టోబర్లో కూడా 43,316,000 మరి అక్టోబర్లో కూడా జమ అవ్వబోతుంది. ఇదంతా చాలా పెద్ద ఎత్తున మనకి ప్రయోజనం కలిగే అంశం ఈ జిల్లాకు సంబంధించి. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. మన నాయకుడు, మన ప్రీత ముఖ్యమంత్రి రైతు పక్షపాతిగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో పేరొందినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. వ్యవసాయానికి అగ్రపీఠం వేస్తూ ప్రాధాన్యత అంశాల్లో వ్యవసాయం పెడుతూ రైతుకి కౌలు రైతుకి కూడా రైతు భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి. అలాగే జలకళ ద్వారా ఉచితంగా బోర్లు వేసి రైతుకు ఆదుకునే కార్యక్రమం కానీ, 9 గంటలు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసే కార్యక్రమం కూడా, ₹1 కూడా రైతుకి భారం లేకుండా మరి నిరంతరాయంగా 30 సంవత్సరాలు కరెంట్ ఇచ్చే కార్యక్రమంకి శ్రీకారం చుట్టి దానికి తగినటువంటి అడుగులు వేయడం జరుగుతోంది. ఈ ప్రభుత్వం అన్నింటా రైతుకి అగ్రభాగంలో ఉంచుతూ రైతుకి ఎంత చేసినా తక్కువే అన్నటువంటి
నినాదం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు. రైతు అత్యంత ప్రధానమైన వ్యక్తిగా, మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వ్యక్తిగా ఆయన భావించడమే ఈవేళ ఈ రైతుకి ఇన్ని రకాలైనటువంటి మేలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రైతు భరోసా కేంద్రాలను పెట్టి అందులో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతుకు అందే విధంగా కూడా మరి అడుగులు వేస్తోంది. మరి అన్నింట రైతుకు ప్రయోజనం చేకూరాలి. ఈ రాష్ట్రం ప్రగతిపథ నడాలంటే అత్యధిక జనాభా ఉన్న రైతుకి ఎప్పుడైతే ఆదుకుంటామో తద్వారా రైతు కూలి ఇతర అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరుగుతుందని నమ్మినటువంటి ముఖ్యమంత్రి ఈవేళ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ద్వారా రైతుకి మరింత ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ఆనాడు ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఉచిత కరెంట్ ఇచ్చి రైతుకు మాత్రం మనోస్థైర్యాన్ని కలిగిస్తే ఈరోజు అనేక కార్యక్రమాలు రైతులకు అన్నింట రైతుకి సహాయపడుతూ మరి పెద్దపీఠం వేస్తూ మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా అత్యధిక ప్రయోజనం చేకూరే విధంగా అనేక అంశాలను పరిగణనలో తీసుకొని దశల వారీగా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతోంది. భవిష్యత్తులో వ్యవసాయం ఒకనాడు దండగా అని చెప్పినటువంటి చంద్రబాబును చూసాం. ఈనాడు భవిష్యత్తులో వ్యవసాయం పండగ అనేది రోజు అతి త్వరలోనే ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో మంత్రి పేర్ని నాని ఇంటిని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ముట్టడించింది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగింది. ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వం చొరవ చూపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇసుక కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2800 కోట్లు మా డబ్బులు ఉన్నాయి. ఎంత ఇవ్వాలి? 200 కోట్లు సరిపోతాయి. కానీ మా డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళు ఖర్చు పోలీసారేమో ప్రభుత్వం ద్వారా ఉచితంగా నిర్వహించాలి. ప్రభుత్వం ఉచితంగా ఇసుకను నిర్వహించాలి. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. చేయాలి, పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న కార్డులు క్లైములను వెంటనే పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న కార్డులు క్లైములను వెంటనే పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న కార్డులు క్లైములను వెంటనే ఖండించండి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరిని. భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరిని రక్షించాలి. భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి రక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి చెల్లించాలి. భవన నిర్మాణ ఏపీలో ప్రజలు 151 స్థానాలు ఇచ్చి అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రంలో అరాచక పాలనపై వైసీపీ కొనసాగిస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని వాటిపై సీఎం జగన్ సమీక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సాధారణ పరిపాలన కరువైందని, జిల్లాలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి గారిని వెంకయ్యనాయుడు గారిని వేడుకుంటున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ గ్రామాల్లో అది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి జరిగే పని, చేసిన పనికి ఇమ్మీడియట్గా కేంద్రం డబ్బు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 సార్లు రిలీజ్ చేశారు. ఒకటి ఏప్రిల్ 9వ తేదీ 367 కోట్లు, 2 జూలై 8వ తేదీ 640 కోట్లు, 3 ఆగస్ట్ 5వ తేదీ 836 కోట్లు, 1845 కోట్లు. దానికి 25% కలిపి స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్తో కూడా కలిపి 2200 కోట్లు రిలీజ్ చేయాలి. చాలా చాలా క్లియర్ జీవోస్ ఇచ్చారు. దీంట్లో జీవోలు మీకు కాపీలు ఇచ్చాం. ఏమిచ్చారు? ఈ డబ్బు రిలీజ్ చేసిన కేంద్రం నుంచి మేము రిలీజ్ చేసిన 3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేసిన వాళ్ళకి చెల్లించాలా. 2, మీరు చెల్లించకపోతే 12% పీనలైజ్ చేస్తాం మీ మీద. 3, ఇంకా ఫర్దర్గా లోన్స్ మీకు రిలీజ్ చేయము. 4, ఈ డబ్బు అంతకుముందు చేసిన పాత బిల్లులకే ఇవ్వాలా. ఈ 4 కండిషన్స్తో చాలా క్లియర్గా జీవోస్ ఇచ్చారు. ఆయన దుర్మార్గం, చిన్నోళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇచ్చినందుకు కొన్ని వేల మంది, లక్షల మంది కడుపు మంట, పెళ్ళం మెడలు మంగళసూత్రాలు
తాకట్టు పెట్టి పనులు చేశారు. ఆ గ్రామంలో రోడ్డు రావాలా, ఆ గ్రామంలో బిల్డింగ్ రావాలా, ఆ గ్రామంలో కాలువల పనులు జరగాలని. దీనికి కాదు మీకు అధికారం ఇచ్చింది, పేదోళ్ళని నలిపేసేదానికి కాదు మీకు అధికారం ఇచ్చింది. ఇది దురదృష్టం. అందుకనే ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి నియోజకవర్గానికి 1000 మంది ఈ బాధలు పడే వాళ్ళందరి లెటర్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి మీ సమక్షంలో మొదలు పెడుతున్నాం. మొత్తం జిల్లా అంతా ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం పోస్ట్ చేసేటట్టు చేస్తున్నాం. ఇప్పుడు సర్వేపల్లి నుంచి తెచ్చిని ఈ కట్టలు మేము ముందు పెట్టి రిలీజ్ చేస్తున్నాం. వెంకయ్య నాయుడు గారిని ఒకటే అభ్యర్థిస్తున్నాం, మీ పవర్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జీవోల్లో స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది, వాటిని అమలు చేయించండి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పనులు చేసిన వాళ్ళకి చెల్లించేదాకా కొరడా జలిపించండి. అక్కడ మీ శక్తి ఎందుకు చూపించమని చెప్పేసి అడుగుతున్నాం. ఆఖరాన రూరల్ అండ్ అర్బన్ మండలాలు ఈ జిల్లాకి ఒకటి దేశమంతా డిసైడ్ చేశారు. వెంకయ్యనాయుడు గారి స్వగ్రామమైన వెంకటాచలం మండలం రూఅర్బన్ డబ్బులు రిలీజ్ చేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది ఆపమని, రిలీజ్ చేసిన డబ్బుని చెల్లించకుండా ఆపమని ఎమ్మెల్యే చెప్తే అధికారులు ఆపేసి కూర్చున్నారు. ఆ మండలంలో 20 కోట్ల రూపాయలు రావాలా, 6.5 కోటి రిలీజ్ చేసింది కేంద్రం, దాన్ని ఆపేసి కూర్చోండారు. నీ సొంత మండలం, వెంకయ్యనాయుడు గారి సొంత మండలం, మీ సొంత మండలం, మీరు మీ పవర్స్ అక్కడ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ జాటి జులిపించమనండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. యూసఫ్గూడలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనను ఘనంగా సన్మానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ కసరత్తులు, నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ చర్యలపై కేంద్ర మంత్రి మండిపాటు, సీఎం కేసీఆర్ నగరాన్ని ఏం అభివృద్ధి చేశారన్న కిషన్ రెడ్డి. ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ కమిటీలు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 6 కమిటీల నియామకం.
కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన మంత్రి పనుల పురోగతిపై అధికారులతో చర్చ. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ 2021 ఖరీఫ్ నాటికి పోలవరం నీళ్లు అందిస్తామని స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.